హాయ్ అండి. ఈరోజు పిల్లల కోసం మంచి స్నాక్స్ చేసి చూపిస్తాను. అవి ఏంటో తర్వాత చెప్తాను, ఇప్పుడు చెప్పను. నేను దీనికోసం ఒక 30 కేజీ ఉంటాయండి బంగాళదుంపలు తీసుకున్నాను. వీటిని ఉడికించుకుందాం. వీటికి కొంచెం ఘాట్లా పెట్టేసుకొని ఉడికించుకుందాం అండి, వేరంగా ఉడికిపోతే ఎలాగైతే. స్టవ్ వెలిగించుకొని మనం ఈ బంగాళదుంపలు ఉడికించుకుందామండి. నేను మూత పెట్టుకుందాం. బంగాళదుంపలు అయితే ఉడికిపోయాయండి. పొయ్యి కట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. లేకపోతే ఈ పొయ్యి మీదే మనం కూర వండేసుకుందాం. ఈలోగా ఆనియన్స్ వేగుతుంటే చల్లారి పెట్టుకుందాం. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇంట్లో కొంచెం ఆవాలు వేసుకుందాం. కొంచెం జీలకర్ర, ఇందులో కప్పు శనగపలుకులు వేసుకుందామండి. అవి కొంచెం వేగాలి. 3 ఉల్లిపాయలు తీసుకున్నాండి, చిన్న తరుగు తరుక్కున్నాను. అవి ఇందులో వేసుకుందాం. 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, చిన్న ముక్కల్లో కట్ చేసుకుని అవి వేసుకుందాం. బంగాళదుంపలు ఉడికిపోయాయి కదా, వీటిని తొక్క తీసుకొని ఇలా ముక్కల్లో చేసుకుందాం. వేగిపోయింది కదండి, ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు అవి వేసుకుందాం. కారంని కొంచెం పసుపు, ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి కారం కొంచెం తక్కువగానే వేస్తానండి. స్పూన్నర వేసాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ తీసుకున్నాను. ఇవి ఒక్కసారి వేగేలాగా కలిపేసుకుందాం. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన వరకు వేయించుకుందాం అండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయింది కదండి, దీంట్లోని ధనియాలు జీలకర్ర పొడి కలిపి చేసింది అది 1 స్పూన్ వేసుకున్నానండి. ఇందులో చాట్ మసాలా కొంచెం, ఇప్పుడు బ్లాక్ సాల్ట్ కొంచెం వేస్తున్నాను. ఈ టేస్ట్ పొటాటోకి చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు ఇందులోని సాల్ట్ చూసుకొని వేసుకోవచ్చండి. పొటాటోస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా కొంచెం దీంట్లో వేస్తున్నాను. వీటిని బాగా కలిపేసుకుందాం. ఇందులో బంగాళదుంపలు ఉడికించినవి కట్ చేసుకున్నాం కదండి, అవి వేసుకుందాం. ఇవన్నీ ఇలా వేసుకున్నాం కదా, ఒకసారి కలిపేసుకుందాం. ఈ మసాలా అంతా ముక్కలు పట్టేలాగా బాగా కలిపేసుకుందాం అండి. సిమ్లో ఉంచుకొని కలుపుకోవాలి. బంగాళదుంపలు వేసాం కదా, దీనికి అడుగు అంటకుండా కొంచెం కలిపేసుకుందాం. ఇది బాగా మసాలా అంతా పట్టినట్లుగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక్క 5 నిమిషాలు అలాగా మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకుందాం. అలాగా మూత తీసి మగ్గిపోయింది కదండి, ఇందులో కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని ఆపేద్దాం స్టవ్. ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆపేద్దాం అండి. ఇది పక్కన పెట్టుకుందాం అండి, చల్లారుతుంది. దీని మీద మూకుడు పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుందాం. మూకుడు పెట్టుకొని వేడి చేసుకుందాం అండి. నేను ఒక 1/2 కేజీ శనగపిండి తీసుకున్నానండి. ఇది ఏం చేస్తున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇలాగా నేను ఆలు బోండా చేస్తున్నానండి. ఈ శనగపిండిలోకి ఒక 2 స్పూన్లు వరిపిండి వేసుకుంటున్నాను. కొంచెం కారం, దీంట్లోకి సరిపడగా సాల్ట్ వేసుకుందామండి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వాము వేసుకుందాం. ఆ వామ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనకి బజ్జీల కన్నా బోండాల కన్నా. అలాగే వాము అరుగుదలకు కూడా చాలా మంచిదండి. మనం శనగపిండి కదా తీసుకుంటున్నాం, మనకి జీర్ణం అవడానికి వాము కూడా చాలా మంచిది. దీన్ని ఇలాగా మెరిపేసి వేస్తే ఆ ఫ్లేవర్ బాగా పడుతుంది. వేసాం కదండి, ఇప్పుడు ఇది వాటర్ వేసుకొని కలిపిస్తుందాం. మనం బజ్జీ పిండి కలుపుకుంటాం కదండి, అలాగే ఇది కూడా కలిపిసుకుందాం. చూసారు కదా, ఇలా కలుపుకుంటే సరిపోద్ది. ఈ చిక్కదనంలో కలుపుకుంటే సరిపోద్దండి. ఇలాగా కూర చల్లారిపోయిందండి, ఉండలు చేసుకుందాం.
చూసారు కదా, ఈ మాత్రం ఉండలు చేసుకుందాం. అన్నీ ఉండలు అలా చేసుకొని ఇలా మొత్తం అన్నీ ఈ సైజులోనే చేసుకుందాం. చూసారు కదా, ఇలా ఉండలు చేసుకుందామండి. ఉండలు చేసుకుంటే ఈజీ అయిపోద్ది. ఇదే స్టఫింగ్తోని సమోసా చేసుకోవచ్చు, కట్లెట్స్ చేసుకోవచ్చు, పానీపూరికి కూడా ఈ కర్రీ బాగుంటుంది. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు బోండాలు వేసుకుందాం అండి. ఆయిల్ వేడెక్కిపోయిందండి, బోండాలు వేసుకుందాం. బోండాలకి వేసుకుందాం. వీటిని రెండు వైపులా వేయించుకొని తీసుకోవడమే. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుందాం. మరి వేయాలి కదా. మీరైతే బాగా వేస్తారని నీ చేత వేస్తున్నా. అంతే, రాకపోవడం వల్ల అన్నీ ఇలాగే చేసుకోవాలండి. మొత్తం బొండాలన్నీ ఇలాగే వేసుకున్నామండి. ఇప్పుడు వీటిని తీసుకొని సర్వ్ చేసుకుందాం. స్టవ్ ఆపేద్దాం. చూసారు కదండి, ఆలు బొండా పిల్లలకి చాలా ఇష్టం అండి. అందులో బంగాళదుంపలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, పిల్లలందరికీ ఇష్టమే కదా. ఇలా చేసి పెట్టండి, స్కూల్ నుంచి రాగానే మరి మామూలుగా ఉండదు. చెయ్యరు, బాగా వేడిగా ఉందండి బాబు. వేడివేడిగా తింటేనే వర్షాకాలంలో చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంది. స్టఫింగ్ నచ్చితే చాలా బాగుంటుంది. అన్నిటికీ యూజ్ చేయొచ్చు. అది పానీపూరి, సమోసా. మెయిన్ స్టఫింగ్ వల్ల జనరల్గా చెప్పాలి అంటే మీరు బయట కొనేదానికంటే ఇలా ఇంట్లో చేసుకుంటే ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.